గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక ఎలాంటి అనుమానం లేకుండా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్ అనుభవాలను మన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పూర్తిగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలో ఇప్పటికే పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ సమయంలో వేలాది మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉద్యోగం వస్తుందనే విశ్వాసాన్ని విద్యార్థుల్లో కల్పించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అందే రామరెడ్డి గారు బీజేపీ నుండి, అదేవిధంగా డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు, అనలిస్ట్. ముందుగా జయరామ్ గారు గుడ్ మార్నింగ్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు కూడా నేనే సీఎం, దీంట్లో ఎవరు అనుమానాలు పెట్టుకోవద్దు, భయపడవద్దు, నేనే సీఎంగా ఉంటాను, విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తాను అని చెప్పేసి అటు ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాల నుండేమో అసలు ఇప్పుడు కొడంగల్లో గెలవడమే ఎక్కువ, మళ్ళీ తర్వాత 2034 వరకు అసలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకోవడం వల్ల రెండు అంశాలు అయితే చాలా క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది. ఒకటి వచ్చేసేమో, రేపు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మాత్రం నేను దాచుకోవడానికి పెట్టుకుంటాను, వచ్చే 5 ఏళ్ళు మీకోసం పనిచేస్తాను, ఈ 5 ఏళ్ళు మా కోసము ఓట్లేసి గెలిపించారు, నెక్స్ట్ మీకోసం ఓట్లేసి గెలిపించుకోండి, మేము చేయకపోతే మీ కర్మ, చేసుకుంటే ఇప్పుడు మా అవసరం మేము చేసుకుంటాం అన్న విధంగా ఉంది. కానీ ఇది ఎంత అసహ్యంగా అనిపించడం లేదా ఇట్లా మాట్లాడుతుంటే? నేను 10 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను. రాజకీయ నాయకులకు ఇలాంటి ఒరవడి ఉంటే ప్రజలు దీన్ని అహంకారం అంటారు. దీన్నే అహంకారం అనేది. అంటే 2034 వరకు ఇక్కడ సీఎం గా ఉంటాను, 2034 తర్వాత దేశ రాజకీయాలకు వెళ్ళబోతున్నానని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు దేశ రాజకీయాలలోనే ఉన్నాడు, ఇప్పుడు దేశంలోనే ఉన్నాడు, పక్క దేశంలో రాజకీయాల్లో లేడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఇది దేశ రాజకీయం కాదా? ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పనిచేసినా కూడా ఇది దేశం కోసం పనిచేసినట్టే. దేశానికి సపరేట్ రాజకీయం ఏమి లేదు. దేశ రాజ్యాంగబద్ధంగా ఉండే రాజకీయము, రాజ్యాంగాన్ని అనుసరించే రాజకీయం ఏదైనా దేశ రాజకీయమే. ఇది నక్సలైట్ రాజకీయం కాదు కదా, దేశ రాజకీయం కాకపోవడానికి. ఇక్కడ అంటే ఈ మాటలు అనేటివి అసహించుకుంటారు జనాలు. దీన్నే అహంకారం అంటుంటారు. దీన్నే అహంకారం అంటుంటారు. ఎలాంటి అహంకారం ఉన్నా ఏ ఒక్క నాయకుని కూడా ప్రజలు క్షమించలేదు, మళ్ళీ తిరిగి రానివ్వలేదు. అంటే తను ఎట్లాగూ నెక్స్ట్. నేను ఒక విషయాన్ని మాత్రం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది 2 కాంగ్రెస్, ఒకటి వచ్చేసేమో తెలుగుదేశం ప్లస్ కాంగ్రెస్ లో ఉండే నాయకులు ఒకటి ఉన్నారు, ప్లస్ కాంగ్రెస్ లో నుంచి ఉన్న నాయకులు 2 ఉన్నారు. ఇప్పుడు ఏ పదవులు కావాలన్నా, పార్టీలో కొనసాగింపాలన్నా సైకిల్ కాంగ్రెస్ నాయకులు ఉంటే తప్ప ఏదైనా సాధ్యపడదు అనేది అగ్ర నాయకులు అనుకునే వ్యక్తులు ఓవరాల్ గా చాలా క్లియర్ గా చెప్తున్న అంశాలు ఇది. దీన్ని మార్పించి ఫస్ట్ నువ్వు అన్ని మార్చినట్టే. ఇది ఒక్కటి మార్చగలిగితే నువ్వు అన్ని దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని అన్ని ఉద్ధరించినట్టే. దీన్ని నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏం చెప్తున్నారు అంటే, జనాలు ఏం చెప్తున్నారంటే, రేవంత్ రెడ్డి ఈరోజు హైడ్రా విషయం లోపల చాలా స్పష్టంగా హైకోర్టు ముట్టికాయలు వేస్తూ ఉంటే దాన్ని అతని మీద తోసేసి అతనికి ఏదో సర్టిఫికేట్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు. అయ్యా, ఆయన చెప్పేది రంగనాథన్ కాదయ్యా, నిన్నే తిడుతున్నారు. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నిన్ను మాత్రమే తిడుతున్నారు. నీకు రంగనాథ్ అనే వ్యక్తిని పెట్టుకుని పనిచేస్తున్నావు తప్పితే ఆలోచన విధానం అంతా నీదే కదా, నిన్నే తిట్టేది. దాన్ని ఇంకో 10 మందిని అక్కడ పెట్టేసి వాల్ పోస్టర్లు ఇచ్చేసి ఇంకేదో ఇచ్చేసి మంచి పని చేసినట్టుగా మీ అన్న ఇల్లు కూలగొట్టు, నువ్వు దేశాన్ని అంత మంచి చేసినట్టే. ఫస్ట్ మాదాపూర్ లో ఉన్న ఆ దుర్గం చెరువు దగ్గర నీ అన్న ఇల్లు కూలగొట్టు, అది చేయలేవా? నీ అన్న కనీసము ఇప్పుడు హైడ్రాలో ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు, జయరామ్ గారు, హైడ్రాలో ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు దాదాపు 1,00,000 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కదా. 1,00,000 ఇండ్లు ఇవ్వడానికి నువ్వైతే హైడ్రాలో నుంచి ఎట్లిస్తావు నాకు అర్థం కాదు. హైడ్రాలో ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి నువ్వు 1,00,000 ఇండ్లు పడడం లేదు. ఇంతకు రాజకీయ నాయకులు ఈ లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకురా.
నువ్వు ఇయ్యకు, యా నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు, న్యాయంగానే చేయి. హైడ్రాలో ఎవరినైనా తోసేయాల్సిందే. నీకు చేత అయితే హైడ్రాను కంటిన్యూ చేసి దాంతో పాటు రాజకీయ నాయకులు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉండే భూములు, చేతులలో ఉండే భూములు కూడా లాక్కరా, నువ్వెన్ని కబ్జా పెట్టు, అవి కూడా తీసేయి. అది చెయ్యి, నువ్వు ఎవరికి ఇయ్యకు, ప్రజలకు అది అన్ని ఇచ్చేవాడు ఎవడో ఓడిస్తాడు, ఇవ్వకపోతే ఇయ్యడు, ప్రభుత్వ ఖజానాలో ఉంటుంది, ప్రజలకు ఏదో ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎప్పుడు కూడా మనం మాట్లాడే విధానం లోపల నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నాను, రేవంత్ అనుకుంటాడు. నెక్స్ట్ విద్యా విధానం, మనం సబ్జెక్టులోకి వస్తాం. విద్యా విధానం లోపల ఈరోజు అమెరికా కావచ్చు, ఆ యూకే కావచ్చు, లాస్ట్ కు ఆఫ్ఘనిస్తాన్ లోపల ప్రభుత్వ విద్య తను చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మరి మనకేం పుట్టింది, మన దగ్గర ఏమైంది? ధర్మేంద్ర ప్రధాన్ విషయం లోపల కొట్లాడినామో తప్పించేసాం. మరి అట్లా లొల్లి చేస్తే కాంగ్రెస్ లో నాయకులు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, మరి వీళ్ళ విషయంలో కొట్టాడాలి కదా, ఇది కూడా చేయాలి కదా. మరి ఇక్కడ ఉండే దోపిడీ ఏంది? ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ లోపల పైసలు లేకపోతే పని జరగట్లేదని మొరో మొత్తుకుంటున్నారు. ఎవరు? కింది స్థాయి వ్యక్తులు మాత్రమే, నర్సులు, అటెండర్లు, చిన్న మన డిఎంఓ డాక్టర్లు, అక్కడ ప్రొఫెసర్లను అయితే దారుణం. ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడో పడేస్తావు, అక్కడ నుంచి డిప్యుటేషన్ ఇవ్వడానికి మళ్ళీ పైసలు ఖర్చు అవుతాయట. నాకు అదే అర్థం కాదు. మరి ఎవరికి పైసలు ఎట్లా ఇవ్వాలి? 1 మినిట్, ఎవరికి పైసలు ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో కూడా అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఐ హాస్పిటల్లో ఈఎస్ఐ టీమ్స్ దగ్గర ఉండే 183 మంది స్టాఫ్ ను మొత్తం డిప్యుటేషన్ ఇచ్చారు. దానికి కదా మనం సిగ్గుపడాల్సింది, అది కదా మార్చాల్సిందే. నువ్వు ఒక జిల్లా పరిషత్ స్కూల్ను మారలేదు, ఒక పిహెచ్సి సెంటర్ ను మార్చలేదు, నువ్వు మాత్రం శాశ్వతంగా ఉంటావు. ఎందుకు దరిద్రం కాకపోతే? కాంగ్రెస్ లో మంచి నాయకత్వాన్ని పెట్టండి, బహుశా కాంగ్రెస్ బాగుపడుతుందేమో. రానున్న ఇంకొక 20 సంవత్సరాలకు కూడా మేము కాంగ్రెస్ కు మాత్రం ఓటేయమని ప్రజలు చాలా స్పష్టంగా చెప్తుంటే, సార్ వచ్చేసేమో నేను జీవితకాలం నేనే ఉంటాను, జీవితాంతం నేను భారత రాజకీయాలు అంట. ఇవి అన్ని భారత రాజకీయాలు అయ్యా, ఏ రాజకీయాలు కాదు. వీటిని భారత సంవిధానం లోపల ఉండే రాజకీయాలు, భారత రాజకీయాలు మాత్రమే అంటారు. దీన్ని ఇది మాత్రం తెలియకుండా నువ్వు భారత రాజకీయం సపరేటు, తెలంగాణ రాజకీయం సపరేటు, పక్క రాజకీయం సపరేట్ అనుకుంటే దాన్ని అంత గొప్ప తెలియజేటకు నిజంగానే శిరస్సు నుంచి నీ కాళ్ళకు మొక్కాల్సిందే. ఇంత తెలియజేట్టు నాకు కూడా ముఖ్యమంత్రుడు అనుకోవడానికి. రైట్ గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్. నేను మీతో మాట్లాడతాను. ఒకసారి మీతో మాట్లాడకంటే ముందు ఒకసారి అందం రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తాను. దాదాపు 2.5 సంవత్సరాలు దాటింది ప్రభుత్వం ఏర్పాటై. దానికి సంబంధించి విద్యా వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న గెస్ట్లకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పే విధానంలో ఒక ఎజెండా ఉంది. ఫిన్లాండ్ విద్యా విధానం తోటి ఈ స్కూల్స్ ఉన్నాయి కదా, మన చిన్నపిల్లలకు ఉండే స్కూల్స్, బాల్వాడి స్కూల్స్ అవి ఏమంటావు, వాటిని బంద్ చేయాలి. ఆ ప్రైమరీ నుంచే ప్రైవేట్ స్కూళ్లకు మళ్లించాలి. ఇవి ఏంటంటే 6 ఏళ్ల వరకు చెప్పొద్దని చెప్తున్నారు ఫిన్లాండ్ పద్ధతిలో. ఇది బంద్ చేసే ప్రైవేట్ స్కూల్లో ఉన్నది. నూతన విద్యా విధానం 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 3 to 6 ఏదైతే ఉందో ఫౌండేషన్ కోర్సులు ఉందో అది ప్రైవేట్ లో ఉన్నది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. కాబట్టి పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ బంద్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. ఇక ప్రభుత్వ పాఠశాలను సంపూర్ణంగా బంద్ చేయొచ్చు, ఆ పైసలు మింగొచ్చు. ఇది ఎజెండా. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ పేరు మీద ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేయొచ్చు. అంటే నేను ప్రభుత్వ స్కూల్లో చదివే సీఎం అయ్యాను, ఖచ్చితంగా పిల్లలు కూడా ప్రభుత్వ బడిలో చదవాలని ప్రోత్సహిస్తున్నారు కదా. ఆ చెప్పుడు మాటలు చెప్తున్నారు. గత 12 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు, ఈ సంవత్సరంలో ఇప్పుడు 12 ఏళ్లలో 85,000 మందికి పైగా టీచర్లు రిటైర్ అయ్యారు. 11,000 రిక్రూట్ చేసి వాళ్ళు అసలు డిసైడ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వము, ఆర్థిక శాఖ అభివృద్ధి. ఈయన వచ్చినాక చేసి మళ్ళీ చేయలే. గత 2 ఏళ్లలో టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. మెగా డిఎస్సీ ఉంటుందని మెగా డిఎస్సీ చేయలేదు. 85,000 మంది రిటైర్ అయితే 11,000 మంది రిక్రూట్ చేసి నేను ఇంకోటి 27,000 స్కూళ్ళను 4,000 స్కూళ్ళకు తగ్గిస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఈయనను గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తుండా, డిస్కరేజ్ చేస్తుండా, మొత్తమే క్లోజ్ చేస్తుండా? ఈయన ఎజెండానే ఈ విద్య వేస్ట్ అన్నట్టు ఉంటుంది.
ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఇప్పుడు ఐటీ సెక్టర్ అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు ఏ కోర్స్ చదివి ఐటీలో జాబ్ చేస్తున్నారు? ఇంజనీరింగ్ కాదా? విదేశాలకు వెళ్తుర్రు, కోట్లాది మంది వెళ్తున్నారు మొత్తం అన్ని దేశాలు చూస్తే. వాళ్ళు ఇంజనీరింగ్ చదివి వెళ్తురా? ఏ కోర్స్ చేసి వెళ్తున్నారు విదేశాలకు? అంటే ఇది క్రిమినల్ వేస్తా బయటికి వెళ్ళడం, ఐటీ జాబ్ చేయడం? ఏమన్నా తలకాయ ఉండి మాట్లాడుతున్నాయినా? ఇదేనా మాట్లాడేది? విద్యను ఎంకరేజ్ చేసే విధానం? నువ్వు విద్యకి ఎంత ఖర్చు ఏమన్నా పెంచినవా? ఏ స్టెప్ తీసుకున్నావు ఇప్పటి వరకు? నువ్వు వాళ్ళకు పిఆర్సీ లేదు, డిఎల్ పెండింగ్. ఇంకేమన్నాడంటే మీకు ట్రాన్స్ఫర్లు మీ ఇంటికే పంపిస్తున్నా. అవును, ఇంటికి ఎట్లా పంపిస్తే ట్రాన్స్ఫర్? వాళ్ళు అప్లై చేస్తేనే కదా ఇవ్వాల్సింది. ఈయన ఇష్టం నీకు ట్రాన్స్ఫర్ చేయడమా? ఈ మాటలు ఏమైనా మాట్లాడుతాడు. ఇంతకుముందు ఏమన్నాడు? నన్ను కోసిన రూపాయి రాదు. ప్రభుత్వ ఉద్యోగులతో నన్ను కోసిన రూపాయి లేదు, చెప్పుల దొంగలాగా చూస్తుర్రు. మళ్ళీ వేరే దగ్గర పోయి మీరు ఈ రాష్ట్ర పోలే కాదు, వేరే రాష్ట్ర పోలు వచ్చి అజయాత్రకు పోయినా డబ్బులు కొనవలేదు. ఈ మాటలు మాట్లాడే విధానం ఎలా ఉంది? ఒకే తీరు ఉందా? నిలకడగా ఉందా? లేదు కదా. ఇంకా ఎలక్షన్ల ముందు కూడా ఏం చెప్పిండు? ప్రజలు దగాకోరు హామీలు ఇస్తేనే ఓట్లేస్తారు. వాళ్ళు మోసం చేయమన్నప్పుడు మాకు మోసం చేయ తప్పట్లేదు, పేషెంట్ కోరింది అదే, డాక్టర్ ఇచ్చింది అదే డైరెక్ట్గా చెప్పిండు కదా. కానీ తెలంగాణ ప్రజలు పాట వేస్తే ఊగిపోయినట్టు, ఏది 3 రంగుల జెండా బట్టి పాట వేయగానే పాపం నమ్మిండ్రు, ఏదో మంచి చేస్తారు అనుకోని. చేస్తున్నది విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేస్తుండ్రు. నువ్వు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినాక నువ్వేమన్నా లెటర్ రాసినావా? ఇప్పుడు రాస్తున్నావా? నా విధానం ఇది, నేను కేంద్ర ప్రభుత్వాన్ని అంతే చేయగలుగుతాను. ఇంకొకటి ఈయన అపాయింట్ చేసుకుంటారా? 2030 సీఎం ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం లేదా? ఈయన సీఎం ఉంది కాబట్టి వచ్చే టర్మ్ కూడా ఈయన అపాయింట్ చేసుకుంటారా? రాజ్యాంగంలో వ్యవస్థ ఉందా? గుజరాత్ లో 3 ఏళ్ళు ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ గారు ఎప్పుడైనా సీఎం గా ఉన్నప్పుడు కానీ పిఎం గా ఉన్నప్పుడు కానీ ఇన్నేళ్ళు నేనే సీఎం, ఇన్నేళ్ళు నేనే పిఎం చెప్పుకున్నారా? ఓకే రామరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గర మాట్లాడుతాం. రైట్, రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. మీ వాయిస్ రావట్లేదు రవికుమార్ గారు. మ్యూట్ లో ఉన్నాడు. సందీప్ గారు గుడ్ మార్నింగ్. సో మీరు మళ్ళీ కొడంగల్లో గెలుచుడు ఎక్కువ అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కాకపోతే ఖచ్చితంగా 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అంత నమ్మకం ఉంది సీఎం రేవంత్ రెడ్డికి. మీరేమో అసలు మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రాదన్నట్టు మాట్లాడుతున్నారు. సందీప్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు జయరామ్ గారికి, రామరెడ్డి గారికి, సతీష్ గారికి, అందరికి జీ న్యూస్ ప్రేక్షకులకు వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు 2034 వరకు ఉంటారా, లేకపోతే 2064 వరకు ఉంటారా, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు ఎన్నుకుంటే ఈ దేశం ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ఓట్లేసి జీవితకాలం వాళ్ళని ఎన్నుకుంటే కూడా ఏం కాదంటలేము. కానీ ముందు ఇవాళ మీకు అధికారం ఇచ్చింది, 5 ఏళ్లకు అధికారం ఇచ్చింది. ఈ అధికారంలోకి రావటానికి 420 హామీలు ఇచ్చింది. ఇంకా అవన్నీ తెలుసు మనకి. వాటిని నెరవేర్చి ప్రజల మన్ననని మీరు చూరగొనండి. కానీ అవి చెయ్యకపోగా అడుగడుగున వంచన, మోసం బాగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సర్కారు చేసేది. అది ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతు నొక్కడం, ఎవరిని ఏది పడితే అది మాట్లాడటము, ఆయనకు నచ్చకపోతే నచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు, మహామేధావులు, చాలా సమాజ హితం కోరేటటువంటి వాళ్ళు, ఆయనకు నచ్చకపోతే వాళ్ళు దుర్మార్గులు, అరాచకులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము. ఏంటండి నిన్న మాట్లాడేది ముఖ్యమంత్రి గారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కుర్చీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఏం మాట్లాడాడంటే, ఇంజనీరింగ్ విద్యార్థులట సంవత్సరానికి 1,00,000 మంది విద్యార్థులట, వాళ్ళు ఎవరు దేనికి వెనక్కి రాకుండా పోతున్నాడు, ఒక క్రిమినల్ వేస్టేజ్ అట. ఏమన్నా ముఖ్యమంత్రిని మనం ఆ మాట మాట్లాడకూడదు. కానీ ముఖ్యమంత్రికి ఆ విధంగా దిగజారి రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాట్లాడక తప్పదు. ఒక బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడే మాట నాది. ఇవాళ తెలంగాణ సమాజంలో 1,00,000 మంది ఇంజనీర్లు తయారైతున్న నిజమే. క్రిమినల్ వేస్తే అది ఏం మాట్లాడతారు? ఏమనుకుంటున్నారు? అంత అహంకారం ఏంది? ఏం తమాషా అనుకుంటున్నారా? మీరు పదవులు ఉన్నారని ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడుతుంది, ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబడుతుంది అనుకుంటున్నారా? ఇవాళ తెలంగాణ ఇంజనీరింగ్ లో వచ్చినటువంటి వాళ్ళే రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్స్ లో కానీ, క్రియేటివిటీలో కానీ, ఏ విషయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రతిభని
కనబరుస్తూ ఇవాళ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా మన తెలంగాణ ఒక గొప్పతనాన్ని చాటుతున్నటువంటి వాళ్ళు అయిండొచ్చు. దాంట్లో కొందరు ఏ సిస్టమ్ లో అయినా కూడా ఒక 5-10% వాళ్ళు చదివేటటువంటి అకాడమిక్ జరిగేటటువంటి వాళ్ళకు చేసే పనులకు కొంత మ్యాచింగ్ ఉండకపోవచ్చు, అవకాశాలు రాకనా, లేకపోతే రకరకాల బ్యాక్లాగ్స్ రకరకాల ఇష్యూస్ తో వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యమో లేకపోతే ఇంకోటి సమస్యలు రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా పోటీ పడకుండా వెనక్కి తగ్గింది లేదు. అద్భుతంగా ప్రతిభ పాఠ వాళ్ళని ప్రదర్శిస్తున్నారు. ఇంజనీరింగ్ రంగం కావచ్చు, మెడికల్ రంగం కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎక్కడైనా కూడా వాళ్ళు అటువంటిది పట్టుకొని వాళ్ళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్యార్థులని ఒక క్రిమినల్ వేస్టేజ్ అంటారు. ఇది ఆ పద్ధతి. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఇదా మాట్లాడాల్సింది? ఏం చెప్పాలి సమాజానికి? మీరు చేయాల్సింది ఏంది? ఒకవేళ ఏమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటిని సరిదిద్దడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. అది పక్కకు పెట్టి నోటికి ఏది వస్తే మాట్లాడటం అన్నది ఇవాళ అసలు ఇప్పటి వరకు మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అందరు కూడా సమాజంలో నిరంతరం యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక రూపంలో అందరం చూసినాం. కానీ ఈ విధంగా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది ఒక నరహంతక భాషలోని ఒక క్రిమినల్ భాషలో మాట్లాడే ముఖ్యమంత్రిని నేనైతే నా 35 ఏళ్లుగా ఒక జర్నలిస్ట్ గా ఒక ఎన్టీ రామారావు గారిని మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులను నేను దగ్గరుండి చూస్తున్నాను. రాజకీయంగా మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయ భేదాలతో మాట్లాడతారు. కానీ ఇవాళ ఇంత క్రిమినల్ మొన్న రిటైర్డ్ ఇంజనీర్లని ఏం మాట్లాడిండు, అంతకుముందు ఎవరి టీచర్లను ఏం మాట్లాడిండు, ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అన్నది పద్ధతి కాదు. తక్షణమే ఇవాళ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇవాళ తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థి సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఏం తమాషా అనుకుంటున్నారా? ఏది మీకు చేతనైతే చేయండి. విద్యా వ్యవస్థ 2.5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ సంకనాకిపించింది, సరిపోతలేదు. గురుకుల పాఠశాలలో 70-80 మంది పిల్లలు ఇవాళ ఆత్మహత్యలు మరణ మృదంగం అవుతుంది అక్కడ. 23,000 స్కూల్ మూసివేయటకు రంగం సిద్ధం చేశారు. సమాజం నుంచి వెంటనే తిరుగుబాటు గంటికలు మోగానే, ఒక వెనుకబాటు సమాజం నుంచి రాగానే వెంటనే నిర్ణయాన్ని ఏదో సన్నాయి నొక్కిండ్రు. ఈ పద్ధతి ముఖ్యమంత్రి గారు మార్చుకోకపోతే 2034 కదా మీకు అంత ఉంటే ఎందుకు మరి? కొడంగల్లో మీకు రాష్ట్రం మొత్తం వెళ్ళిపోయిన ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా పెడితే ప్రజలు ఏం చెప్తున్నారో తెలుస్తుంది. సతీష్ గారు గుడ్ మార్నింగ్. మీ వాళ్ళ బాధితులై రోడ్డు మీద పడ్డారు. రవికుమార్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎంపీటీసీ ఎన్నికలు పెట్టండి, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టండి. రవికుమార్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రవికుమార్ గారు ప్లీజ్, రవికుమార్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సతీష్ గారు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? 2034 వరకు కూడా నేనే సీఎం అంటున్నారు. దాని తర్వాత దేశ రాజకీయాలకు వెళ్ళబోతున్నాను కూడా రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి అనలిస్ట్ డాక్టర్ జయరాం గారికి, అదే రకంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాత్రికేయులు పల్లె రవికుమార్ అన్న గారికి, అదే రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు రామరెడ్డి గారికి, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక జయరాం గారు మాట్లాడుతూ దయచేసి వారు డాక్టర్ గా ఆలోచన చేయాలి. గత 9.5 సంవత్సరాలు ఏదైతే వైద్య విద్యలో ఎట్లాంటి నిర్లక్ష్యం ఉండే, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల 500 నుంచి 600 స్పెషలిస్టులను రిక్రూట్ చేయడం కానీ, నర్సులను రిక్రూట్ చేయడం కానీ జరిగిందా లేదా ఒక్కసారి మా అన్న గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు ఎవరైతే భారతీయ జనతా పార్టీ రామరెడ్డి గారు మాట్లాడుతున్నారో ఎన్ఈపీ తెచ్చినాం, ఈ దేశంలో విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేసినామంటే కనీసం పరీక్షలు ప్రాపర్ గా నిర్వహించలేనటువంటి కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే జనాలంతా నవ్వుకుంటారు. దాంతో పాటుగా మా రవీణ మాట్లాడుతూ నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి విఘంటుగా ఉన్నటువంటి దాన్ని ఎవరు ఎంకరేజ్ చేశారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా, ఒక ఉద్యమకారుడిగా గతంలో ఎవరిని రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడకుండా చేసిండ్రో కూడా ఈ సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజం ప్రత్యక్షంగా చూసింది కదా. ఎవరు మాట్లాడినా వీడొక్కడు వాడొక్కడు జమైండా, వీడు మాకు చెప్పే స్థాయి అని మాట్లాడినటువంటి పెద్దలు ఎవరో ఈ సమాజం అంతా గ్రహించింది. అందులో భాగంగానే
విద్యా వైద్యం అనేది ఈ సమాజానికి కానీ ప్రతి మనిషికి కానీ రెండు కళ్ళ లాంటిది. విద్య అనేది అందరికీ అందే ద్రాక్షగా చేయాలనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4,000 పైచిలకు సుమారు ప్రభుత్వ పాఠశాలలు మూతపడితే మేము వచ్చిన తర్వాత ఇందాక రామరెడ్డి గారు చెప్పారు, ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకు టైం లేకుండే ఆర్డర్స్ చేయడానికి వాళ్ళని పరీక్ష నిర్వహించిన తర్వాత అంటే అది కదా వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత, ఈ తెలంగాణ సమాజం పట్ల నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. కాబట్టి మేము వచ్చిన తర్వాత 11,000 టీచర్ భర్తీలు చేసినాం, 1,200 జేఎల్స్ భర్తీ చేసినాం. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలలు కానీ అర్హులైనటువంటి వారందరికీ కూడా వారికి మధ్యాహ్న భోజన పథకం కానీ, టిఫిన్స్ కానీ, జూనియర్ కళాశాలలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ ఏర్పాటు చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. దాంతో పాటుగా మనం చూస్తా ఉన్నాం, ఏదైతే టిఎస్ మోడల్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ దొరకనటువంటి పరిస్థితి. దాంతో పాటుగా యంగ్ ఇండియా పేరుతోటి ఎవరైతే కులాల వారిగా మతాల వారిగా గతంలో విడగొట్టారో తారతమ్యాన్ని గతంలో గురుకులాలు ఉండేటివి అందరం కూడా ఒకే దగ్గర చదివి సోదరాభావాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాతావరణాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేశారో కూడా సమాజానికి కూడా బాగా తెలుసు. దాంతో పాటు మెడమే తలకాయన్నలు ఎవరు కూడా అవాస్తవాలు మాట్లాడారు. ఇందాక జ్ఞానం ఉందా లేదా ముఖ్యమంత్రి గారికి సమాజానికి బాగా తెలుసు. భారతీయ జనతా పార్టీకి మోకాల్లో కూడా మెదడు ఉందా లేదా కూడా అందరికి కూడా బాగా తెలుసు. అది మా నిబద్ధత. సతీష్ గారు కాంట్రవర్సీ కేవలం డిబేట్ బుద్ధి జ్ఞానం ఉందా అని మాట్లాడు ఒక ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడొచ్చా? ఈ విధంగా గతంలో మాట్లాడితే ఎవరిని అర్ధరాత్రి పూట కూడా అరెస్ట్ చేశారో కూడా చూశాం కదా సందీప్ గారు. మనం కనీసం జర్నలిస్టులను కూడా చూడకుండా ఎంత మందిని జోర్లు బగలగొట్టి అరెస్ట్ చేశారో కూడా చూశాం కదా సార్ మనం. అంటే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మనం పునీతులైనట్టు మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? మేమేమంటున్నాం అంటే ఈ డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ఈ సమాజానికి రెండు కళ లాంటివి. ఆ రెండింటినీ ప్యారగల్గా తీసుకెళ్తూ ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో రాబోయే సాధారణ ఎన్నికలు కూడా మేము గెలుస్తాం. తెలంగాణ ప్రజల ఆదరమ్మలు చూరగొంటాం. ఎక్కడైతే ఇంజనీరింగ్ కళాశాలలో నేను ఒక విద్యా సంస్థ నడుతున్న 32 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కళాశాలలో అక్కడక్కడ ఉన్నటువంటి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో దాని ద్వారా విద్యార్థులు నష్టపోతున్నారు, వాళ్ళ భవిష్యత్ దెబ్బతింటుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా నేనే ఉన్నాను, విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొస్తాను అని రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది కదా. అంటే విద్యాశాఖని భర్తీ చేసే అవకాశం లేదా ఇంకా? అంటే విద్య గతంలో ఆటకెక్కినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక పర్యాయం మొత్తం కనీసం రీసెర్చ్ సెంటర్ గా ఉన్నటువంటి యూనివర్సిటీలకు కనీసం వీసీలు కూడా నిర్వహించలే కదా. నియామకించకపోగా పాలక మండలి కూడా నియమించలే కదా. రీసెర్చ్ సెంటర్లే ఆ విధంగా చేస్తే విద్య ఎవరైతే వారికి జీవనోపాధికి జీవితానికి వెలుగు లాంటినటువంటి విద్య ఇది మిగతా మంత్రులు ఎవరైనా ఉంటే వారు నిబద్ధతతో చేయకపోవచ్చు. నా దగ్గర ఉంటే అర్హులైనటువంటి వారికి అందరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి దగ్గర పెట్టుకున్నారు. గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్ని శాఖలు పెట్టుకున్నారో ఎన్ని రోజుల వరకు ఎక్స్పెన్షన్ లేదో కూడా గతంలో చూసాం కదా. అది చేయకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖను అన్ని రకాలుగా ఎన్ని విమర్శలు వచ్చినా అర్హులైనటువంటి వారికి సబ్బండ వర్గాలకు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. ఖచ్చితంగా టీచర్ల గతంలో 317 ద్వారా ఏ విధంగా ఉడతాడు బిగించారో చూశాం కదా. అలాంటి సమస్యలను కూడా వారికి పరిష్కరించాలి. ఒక సౌహృద్భావ వాతావరణంలో విద్యను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖను వారి దగ్గర పెట్టుకొని సమూల మార్పుల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే వారు తెస్తున్నటువంటి మార్పులు ఇవి కదా వాస్తవ పరిస్థితి. అది మర్చి మాట్లాడితే తెలంగాణ సమాజం చాలా అవేర్డ్ పీపుల్, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఎవరిని ఏ విధంగా ఇందాక మా రవీంద్ర ఒక మాట చెప్పిండు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థలు ఖచ్చితంగా నిర్వహిస్తాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. సర్పంచ్ ఎన్నికలు ఏమైనా చూసాం, మున్సిపల్ ఎన్నికలు ఏమైనా చూసాం, వాటిని పురుటిగట్టైనటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా కనీసం అభ్యర్థులు పెట్టినటువంటి వాళ్ళు మాట్లాడితే ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. మేమేమంటున్నాం అంటే ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ప్యానల్ గా తీసుకెళ్తా ఉంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారు. ఖచ్చితంగా 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో చెప్పినటువంటి మాట. దాని మీద కట్టుబడి ఉన్నాం. మీరు ప్రతిపక్ష పార్టీగా కనీసం ప్రతిపక్ష నాయకులు గౌరవ పెద్దలు కనీసం ప్రజా సమస్యలు చేయరు, అడ్వైజ్ చేయరు, వారి 75,000 పుస్తకాల యొక్క పఠనాన్ని సమాజానికి చెప్పరు. కనీసం నిర్మాణాత్మకమైనటువంటి సూచన సలహాలు ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? వీళ్ళే కళాశాలలు కోళ్ల ఫారాలు అన్నటువంటి మాట మర్చిపోయి మాట్లాడతారా అండి? ఇది కదా వాస్తవ పరిస్థితి. ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో అన్ని రకాల ప్రజల యొక్క ఆదరణ చూరకుంటా, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏంటి రవికుమార్ గారు ఏం చెప్తారు? సందీప్ గారు సోదరులు ఇప్పుడు సతీష్ గారు మాట్లాడుతూ చెప్పిండు వైద్యం అనేది 9.5 ఏళ్లలో ఈ దేశంలో
33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి ఏకైక జనాభాకు తగ్గగా ప్రపోర్షనేట్ గా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. 2014 వరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5 అండి. బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి ముందే 2 ఉండేది. 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసినవి 3. అటువంటిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎందుకు అంటే, ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అనేది మెడికల్ కాలేజ్ తో పాటు సోదరుడు జయరాం గారికి బాగా తెలుసు, ఎందుకంటే హీస్ మెడికల్ ప్రాక్టీషనర్. తెలంగాణ సమాజం పట్ల కన్సర్న్ తో పనిచేసే మెడికల్ ప్రాక్టీషనర్ ఆయన, ఒక డాక్టర్ గా తెలుసు వారికి బాగా. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తో పాటు 250 బెడెడ్ హాస్పిటల్ వస్తుంది, నర్సింగ్ కాలేజ్ వస్తుంది, నర్సింగ్ ఇవన్నీ ఉంటాయి, ఊరికే కాదు. 30 మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్, ప్రైవేట్ కాదు, మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటిది ఇచ్చి దానికి సంబంధించినటువంటి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేది. హైదరాబాద్ లో ఇవాళ కొత్తపేటలో 1, ఆల్వాల్లో 1, మన సనత్ నగర్ ఎర్రగడ్డ దగ్గర 1, గచ్చిబౌలి 4 టీమ్స్ 1000 బెడ్. వరంగల్లో 2000 పడకల హాస్పిటల్, మహబూబ్ నగర్ లో 1000 పడకల హాస్పిటల్, ఇక మిగతా హైదరాబాద్ లో బస్తీ దవాఖాన, ఇవన్నీ కూడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ క్రియేట్ చేసిందన్నది ఇవాళ వాస్తవం. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరే అవన్నీ. విద్యకు సంబంధించి ఇవాళ గడిచిన 9.5 ఏళ్లలో గురుకుల పాఠశాల అనేది ఇవాళ తెలంగాణలో 1070 గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ దేశంలోనే అత్యధికంగా 7 లక్షల మంది విద్యార్థులు, 7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలు. సోదరులు ఇప్పుడు ఇంకో మాట కూడా జారిండ్రు, ఎవరు మన సతీష్ గారు, ఏదో కులాల వారిగా విభజించారని చెప్పేసి ఆ ధైర్యంగా కూడా ఆ మాట చెప్పలే. అది అర్థం వచ్చేటట్టుగా మా సోదరులు మాట్లాడారు. ఎందుకంటే విద్యావంతులు, కాంగ్రెస్ పార్టీలో కొంత అంకిత భావంతో పనిచేసేటటువంటి వాళ్ళు సతీష్ గారు. ఇవాళ నిజంగా కూడా ఆ కులాల వారిగా, ఆ వర్గాల వారిగా ఆ ఉద్దేశం తీసుకురావటం ఏంటంటే, ఎక్కువగా ఆ విధంగా తీసుకొచ్చినట్లయితే సంఖ్యాపరంగా వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇచ్చేటటువంటిది కొంత చట్టం ఉంటది. కాబట్టి అందుకోసం ఇప్పుడు ఎస్సీ గురుకులాలు ఉంటది, 85% ఎస్సీలు ఉంటది, మొత్తం 100% ఎస్సీలే ఉండరు. దాంట్లో ఒక 15% ఇన్ జనరల్ స్టూడెంట్స్ ఉంటారు, అన్ని కేటగిరీస్ ఉంటాయి. బీసీ ఉంటారు, మైనార్టీస్ ఉంటారు, ఎస్టీస్ ఉంటారు, ఓసీస్ ఉంటారు. అట్లాగే బీసీ ఉంది, 85% స్టూడెంట్స్ బీసీస్ ఉంటారు, రిమైనింగ్ 10% ఎట్లా ఉంటారు. అది ఇంక్లూజివ్, అన్ని ఉంటాయి. ఇది ఒక్కసారి సోదరులు గమనిస్తే మంచిది. 7 లక్షల మంది గురుకుల పాఠశాలలు, విద్యా సంస్థలు పెట్టి వాళ్ళ దేశంలోనే 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. దేశంలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ న్యూట్రిషియస్ ఫుడ్. ఒకటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎందుకంటే అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళే ఒక బడుగు బలహీన వర్గాలు, కొంత ఆర్థికంగా వెనుకబాటు, చిన్న పేద మధ్య తరగతి, చిన్న తరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు చదువుతో పాటు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయాలన్న ఉద్దేశంతో క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా చేసేటటువంటి చేసింది. ఇవన్నీ కూడా గడిచిన 9.5 ఏళ్లలో వీళ్ళకి కనిపించవు. ఇవన్నీ కూడా ఇటువంటి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, మిత్రులకు కనిపించవు. మేము అడుగుతున్నదంటే ఈ గురుకుల విద్యా వ్యవస్థని నాశనం చేసిండ్రు. ఎంత దెబ్బతీయాలనుకున్నాడో అడుగుకున్నాం కాబట్టి కొంత నిలువరించగలిగినాం. ఈ 2.5 ఏళ్లలో 70-80 మంది పిల్లలండి ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళని రకరకాల పరిస్థితుల్లో, ఎంత దారుణమైన పరిస్థితులకు, ఎందుకంటే ఈ గురుకుల వ్యవస్థని, విద్యా వ్యవస్థని విచ్ఛిన్నం చేయాలి, విధ్వంసం చేయాలి. ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి రవికుమార్ గారు, విద్యా వ్యవస్థ దాంట్లో సమూలమైన మార్పులు తీసుకురావాలని నేను ఖచ్చితంగా నా దగ్గరనే పెట్టుకున్నాను, విద్యాశాఖను ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే మన ఒక్క నిమిషం రామరెడ్డి గారు, గురుకుల విద్యా వ్యవస్థలో 2.5 వీళ్ళు చేసిన మార్పులు ఏంటండి? వీళ్ళు చేసిన కొత్తది ఏం చేసి 2.5 ఏళ్ళు దాటింది ఇప్పటివరకు. 2.5 ఏళ్ళు దాటింది, ఏంది చెప్పండి? సందర్భం వచ్చినప్పుడు మేము సమూల మార్పులు చేస్తున్నాం, సంస్కరణ చేస్తున్నాం అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప ఏంటి చెప్పండి? ఏది మొదలు పెట్టి చెప్పండి, ఏది అయింది చెప్పండి? 3 ఏళ్లలో ఉన్నటువంటి వాటిని విధ్వంసం చేసిండ్రు, విచ్ఛిన్నం చేసిండ్రు, నాశనం చేస్తున్నారు. 24,000 పాఠశాలని, ప్రభుత్వ పాఠశాలని మూసివేయడానికి రంగం సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు చేసిన అబద్ధమా? ఇవాళ తెలంగాణ సమాజం నుంచి వెంటనే దాని మీద ప్రతిఘటన మొదలు కాగానే తిరుగుబాటు వస్తుందన్న భయంతో నిర్ణయాన్ని హోల్డింగ్ లో పెట్టిండ్రు.
ఏం చెప్పండి వీళ్ళు కొత్త చేసినటువంటిది? టీచర్ రిక్రూట్మెంట్ మెగా డిఎస్సీ అన్నారు, 20,000 మెగా డిఎస్సీ అని ఏది చెప్పండి? అప్పటి వరకు ఉన్నటువంటి 6,000 5,700 సమ్ చేంజ్ వాటిని ప్రాసెస్ లో ఉన్న వాటిని రద్దు చేసి వీళ్ళు ఒక్క డిఎస్సీ కూడా చేయలే, టీఆర్ఎస్ వాళ్ళు ఒక్క డిఎస్సీ కూడా పెట్టలే. ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి చేయలే, ఆ ప్రక్రియ కూడా పూర్తి చేయలే. ఓకే 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 ఏది ఓకే చెప్పండి ఓకే జయరామ్ గారు చేసింది? అన్ని కొనసాగుతుంది. అంతకు ముందు పైప్ లైన్ లో ఉండి ప్రోగ్రెస్ లో ఉన్నటువంటి వాటిని కొనసాగించేదో నామినేట్ అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చేసి మేం చేసినామని అదే సోది చెప్పడం తప్ప, అబద్ధాలు చెప్పడం తప్ప ఏం ఉద్ధరించి చెప్పండి విద్యా వ్యవస్థని? ఏం కొత్తగా చేసినటువంటిది ఏమి చెప్పండి? ఓకే 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 జయరామ్ గారు ఇప్పుడు మనము నేను సతీష్ అన్నకు అర్థం కావాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పాలిస్తుందనే కాదు, ఇప్పుడు ఎలా పాలించింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి 4 కోట్ల మందిలో 4 కోట్ల మంది జనాభాకు 400 మంది స్పెషలిస్టులను అపాయింట్ చేశారంటే ఈ నెంబర్ చెప్పినా సిగ్గుపడాల్సి వస్తుంది. అంటే ఎంతమందికి మనం ఒక స్పెషలిస్ట్ ను క్రియేట్ చేస్తున్నామో. ఈ రోజు ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ మెడికల్ డిపార్ట్మెంట్ లో కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కానీ ఎంతమందిని ఇచ్చినామో. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ చరిత్ర లోపల పూర్తిగా ఒక హాస్పిటల్ కు డిక్లేర్ చేసి 185 చిల్లర ఉద్యోగులను పూర్తిగా డిప్యుటైజ్ చేసిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదు. ఓన్లీ ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్ప ఎవరికి లేదు. నెక్స్ట్ అంశం ఇంకోటి వచ్చేసి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను నువ్వు ఏమీ చేయలేవు, నీ వల్ల కాలేదు, కనీసము సమూలమైన అవినీతినన్నా మార్చు, అది నీ చేతిలో ఉంటది. అవినీతిని ఎంటర్టైన్ చేయకు. ఈరోజు విద్యా వ్యవస్థను ప్రజలకు చేరాలంటే ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉండే వాళ్ళు అత్యధికంగా నిరుపేదలు, నిరక్షరాస్యుల బిడ్డలు, వాళ్ళకి చదువునందియాలి. గవర్నమెంట్ హాస్పిటల్ పోయే వాళ్ళు కూడా సేమ్ స్టోరీ, నిరుపేదలు, నిరక్షరాస్యులే. మరి వాళ్ళకి కావాల్సినవి విద్య మీద, వైద్యం మీద మీరు చేసిన అలగేషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఇప్పటి వరకు ఏమున్నవి, ఎంత డిఫిషియన్సీ ఉందో నేను చెప్తాను, ఏముందో మీరు చెప్పండి. నేను డిఫిషియన్సీని చెప్పగలుగుతాను. ఈ డిఫిషియన్సీని ఎవరు కవర్ చేయాలి? ముఖ్యమంత్రిగా మీరున్నారు, విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు, ఇక ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ ఉన్నారు. ఇప్పుడు మీరిద్దరు కలిసి చేస్తున్నది ఏంటంటే నిరుపేదలను వంచడము, వాళ్లకు విద్యకు వైద్యానికి దూరం చేయడము సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నారు. లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఈరోజు గర్వంగా గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చాను అని చెప్తాను. ఇప్పుడు ఇదే డాక్టర్ లోపల ఎంతమంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినావు, గవర్నమెంట్ స్కూల్ నుంచి చెప్పగలుగుతారు? అది చెప్పించండి. నిజంగా కనుక అది చెప్పించండి. గత ఈ 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 20 సంవత్సరాల నుంచి కావచ్చు, ఎందుకు ఈ రేషియో పడిపోతున్నది అంటే మన ప్రోత్సాహం ఎవరితో చేస్తున్నాము? నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, ఇలా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ స్కూళ్లతో ఉండే ఒప్పందాలతోని ఈరోజు విద్యా వ్యవస్థను సమూలంగా స్పాయిల్ చేస్తున్నాం. ఇది వాస్తవాలు కాదా? ప్రభుత్వాలు చేస్తున్న పని ఏంటంటే, మీరు నిజంగా కార్పొరేట్ విద్యా విధానాన్ని ఎంకరేజ్ చేయకపోతే ప్రభుత్వంలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ప్రతిష్టంగా మీరు చెయ్యాలి కదా. దీన్ని దెబ్బ కొడితే అది డెఫినెట్ గా అది బాగుపడుతుంది. మీరు ఇది దెబ్బ కొట్టకపోతే అది బాగుపడదు కదా. అంటే మీరు ఇక్కడ ఏం చేశారు అనే దాని మీద లేదు, ఇప్పటి వరకు లేదు. ఇంకోటి, జిల్లా పరిషత్ స్కూల్ లోపల ప్రతి జిల్లా పరిషత్ స్కూల్ ని ఇన్నోవేటివ్ గా చేయొచ్చు మీరు. మరి ఏదా ఇన్నోవేషన్? ఎక్కడ ఉంది, ఎంత ఉంది అంటే ఈరోజు స్కూళ్లను మీరు ఒక సైంటిఫిక్ గా దాన్ని తగ్గించుకుంటూ రావటం వల్ల అమ్ముకోవడానికి ప్రభుత్వాలకు ఈజీగా ఉంటది. అంటే రానున్న రోజుల లోపల ప్రభుత్వ స్థలాలు అత్యధికంగా ఉన్నది ఆర్టీసీలో, మెట్రోలో, స్కూళ్ళల్లో. ఇవి మాయమైపోతాయి. ఇప్పటి వరకు ఉన్నది 1,28,00,000 ఎకరాల భూములు తెలంగాణ వచ్చిన కాడ నుంచి మాయమైపోయింది. ఇప్పటికీ మిగిలిపోయింది. ఇప్పుడు ఏం మిగిలిందంటే స్కూళ్ళు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఇప్పుడు మెట్రో రైలు భూములు, నెక్స్ట్ వచ్చేసి విద్యా వ్యవస్థలో ఉన్న స్కూల్లో ఉన్న భూములు. ఈ భూములకే కదా నెక్స్ట్ టార్గెట్. అంటే మీకు ఏదైనా వచ్చేసి అమ్ముకోవాలి, నమ్మించాలి అనే ఈ ధోరణి తప్పితే ఇప్పటి వరకు మీరు చేసినది ఒక మంచి పని చెప్పండి విద్యా వ్యవస్థలో. మిగతా అన్నిటి నుంచి మాట్లాడను, ఓన్లీ విద్యా వైద్యం లోపల మీరు చేసిన ఒక మంచి పని చెప్పండి. ఇప్పటి వరకు హాస్పిటల్స్
సిద్దిపేట హాస్పిటల్ ఎందుకు ఓపెన్ చేయలేదు? సిద్దిపేట హాస్పిటల్ను ఓపెన్ చేయడానికి రెడీగా ఉంటే దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నాయా? 5 సంవత్సరాల నుంచి బూజు పట్టి అందులో ఉంటే, ఓపెన్ చేయకుండా ఉంటే, పేషెంట్ చూడకుంటుంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయా? చిల్లు మట్టవా? నెక్స్ట్ 5 డాక్టర్లతోని ఒక బ్రోకరిజం వరకు చేపిస్తున్నారు. నేను పదే చెప్తున్నాను, 5 డాక్టర్ల పేర్లు కూడా చెప్తాను, పాచార్య చెప్పండి. రాజారావు, విమలా థామస్, వాణి, నాగేందర్, ఇలా ఈ డాక్టర్లను పెట్టి మీరు బ్రోకర్లను తయారు చేస్తున్నారా? లేకపోతే వీళ్ళే డాక్టర్లు అనుకుంటున్నారా? వీళ్ళు లేకపోతే ఇంకెవరుండరా? వీళ్ళకే ఎందుకు ఒక్కొక్కరికి 5 6 ఇన్ఛార్జీలు? మిగతా వాళ్ళు డాక్టర్లు కాదా? మిగతా వాళ్ళు డాక్టర్లకు కనిపించట్లేదా? లేకపోతే మీకు బ్రోకర్ పని చేయట్లేదా? అంటే ఈ రోజు ఎవడన్నా ఏ మెదడునోడన్నా పనిచేస్తారా? మరి రాజనరసింహ ఎందుకు చేస్తున్నాడు? వీళ్ళు ఏజెంట్లా, డాక్టర్లా, వీళ్ళు వైద్యం చేసే వాళ్ళ, వైద్యం చెయ్యని వాళ్ళ, బ్రోకర్లా? ఇది కదా చెప్పాల్సింది, మనం అడగాల్సింది. ఈ 5 నేను ఇదే మాటను మీకు చాలా సందర్భాల లోపల మీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే వాళ్ళని మాత్రం కనిపించట్లేదు. వాళ్ళకు ప్రమోషన్లు మాత్రమే వస్తాయి, ట్రాన్స్ఫర్లు ఉండవు. ఉంటే 6 నెలల లోపల మళ్ళీ వెనక్కి వస్తారు. మరి మిగతా డాక్టర్లు ఎందుకు వెనక్కి రారు? హైదరాబాద్కి ఎందుకు రారు? భువనగిరి పైన రాజారావు 6 నెలల్లో ఎట్లొచ్చిండు? ఏ విధంగా పట్టుకొచ్చున్నావు రాజనరసింహ? అంటే ఈరోజు చాలా దూరంగా పడేస్తున్నారు డాక్టర్లను. మళ్ళీ వాళ్ళని రావాలంటే డిప్యుటేషన్ ఇవ్వాలి. డిప్యుటేషన్ మీరు ప్రేమతో పట్టుకొస్తున్నారా? వాళ్ళు ఆర్థికంగా దెబ్బ పడుతుందా వాళ్ళ మీద? అంటే ఈరోజు హైదరాబాద్ లో రావడం నా ముఖ్యమైన నా టార్గెట్ కాదు. హైదరాబాద్ కే ఎందుకు రాపిస్తున్నారు అంటున్నా నేను. హైదరాబాద్ కి ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడ పేషెంట్ ఉన్నారు కదా, అలా పని చేయాలి కదా. మరి వాళ్ళకి మీరు డిప్యుటేషన్ ఎందుకు ఇస్తున్నారు? వేలల్లో ట్రాన్స్ఫర్లు, 100ల్లో డిప్యుటేషన్లు. దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? కనిపిస్తున్నామా? 1 మినిట్. అంటే ఈ రోజు ఏది చెప్పినా కూడా, ఏది చెప్పినా కూడా తడుపు తీసుకుంటే కలుగుతాడు. నేను ప్రభుత్వాలను అడుగుతున్నాను, నిలదీయటం లేదు. గత ప్రభుత్వాన్ని అడిగాను, బీజేపీని అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. అడగొద్దంటే చెప్పండి, ప్రజలకు చెప్తాం. కేవలం కాంగ్రెస్ జనతా పార్టీ లాగా నేను కూడా పోయి కూర్చుంటాను, ఆ ధర్నా చౌక్ లో నేను కూడా కూర్చుంటాను, పొరగాళ్ళందరినీ పిలుచుకుంటాను, ఆడ కూర్చుంటాను. విద్యాశాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి నా పక్కన కూర్చొని అతను ముచ్చట పెట్టేదాకా, ఇక్కడ ఉండే పరివర్తన చెందేదాకా ఆయన కూర్చుంటాను. నేను దానికి ఒప్పుకుంటారా? పర్మిషన్ ఇవ్వండి. నేను ప్రజాముఖంగా ప్రజల ముఖంగా అడుగుతున్నాను. మీకు దమ్ముంటే నాకు పర్మిషన్ ఇవ్వండి. నా పర్మిషన్ ఇవ్వండి, నేను కూర్చుంటాను, నేను ప్రజలకు చెప్తాను. చేతగానే మాటలని చెప్పాలి. ఈ రోజు విద్యా వ్యవస్థ, ఐ వెరీ సారీ, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. దానికి ఎవరు కారణం? ఇదే జరిగితే రానున్న రోజుల్లో జరిగేది మాత్రము, నేను ధర్నా చౌక్ లో కూర్చోవడం ఖాయం, పొరగలను పిలుచుకోవడం ఖాయం, ఇదే జంజీతోని మాట్లాడడం ఖాయం. ఇలాంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారా? ఇప్పటికైనా విద్యా వైద్య వ్యవస్థను పిలుస్తారా? దాంట్లో ఉన్న అవినీతిని తీరుస్తారా, తీర్చరో ఖబర్దార్ ఒక్కసారి ఆలోచించండి. రామరెడ్డి గారు సార్, నేను ఒకటి వాళ్ళ మాటల్లోనే చెప్తే వాళ్ళ తప్పేదో స్పష్టంగా అర్థమవుతుంది. 3 నెలల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, నేనే సీఎం అయితే, విద్యాశాఖ మంత్రి అయితే ఈ ప్రైవేటు విద్యా సంస్థలంతా మూసేస్తా, భయంకర దోపిడీ చేస్తున్నాయి అన్నాడు. ఏ చర్యలు తీసుకుంటారు? ఫీజు నియంత్రణ లేదు. స్కూళ్ళు బంద్ చేయాలి, కాలేజీ బంద్ చేయాలి. నాకు 3 పిల్లలు ఉన్నారండి. 3 పిల్లలు ఇప్పుడు సంవత్సరానికి 2.5 కోట్లు ఆదాయం ఉంది వాళ్ళకు. ఇంజనీరింగ్ చేసి జాబులు చేస్తారు. మరి ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అంటే ఇలా ఎట్లొచ్చేది ఆదాయం? ఇంకోటి చెప్పాలి విద్యార్థి గురించి. ఈ ఎయిమ్స్ కాలేజీలు ఇప్పుడు 23కి అవుతున్నాయి. ఈ 22-23లో 50 ఏళ్లకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒకే ఎయిమ్స్ పెట్టింది. అది ఎక్కడ? సోనియా గాంధీ కాన్స్టిట్యున్సీ రాయబరీలో. ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కూడా రాజ్కుమారి అమృత్ కౌర్ గారు తన సొంత డబ్బులతో పెట్టిర్రు. కాంగ్రెస్ నెహ్రూ ప్రభుత్వం పెట్టలే. రాజ్కుమారి అమృత్ కౌర్ గారు తన సొంత డబ్బులతో ఢిల్లీ ఎయిమ్స్ పెడితే, సోనియా గాంధీ గెలవాలని రాయబరీలో ఎయిమ్స్ పెట్టిర్రు. మిగతా 21 ఎయిమ్స్ లో 5-6 వాజ్పేయి గారు పెడితే 15-16 మోడీ గారు పెట్టారు. మెడికల్ కాలేజీ సీట్లు 2014 వరకు
51,000 ఉంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ Yeah. ఇప్పుడు 1,35,000 అయినాయి. ఎలా అయినా ఎన్ని మెడికల్ కాలేజు, ఎన్ని వందల మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేశారు, అది మనకు తెలుసు. సో విద్యకు ఐఐఎంస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఎన్ని ఓపెన్ అయినాయి దేశవ్యాప్తంగా మోడీ పిఎం అయినాక. ఇది విద్యా వైద్యానికి మోడీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత. కేంద్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు లేని జిల్లాలు మీరు పంపండి, పేర్లు పంపండి, ఏదైనా మంచి కాలేజీ అంటే అట్లా ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ మెడికల్ కాలేజీ లేని జిల్లాల పేర్లతో అప్లై చేయండి, మేము శాంక్షన్ చేస్తామంటే ప్రతిమా మెడికల్ కాలేజ్ కరీంనగర్ జిల్లా, అద్భుతమైన కాలేజ్ పెద్ద మెడికల్ కాలేజ్ మామూలు మెడికల్, అది పేరు కంత కాలేజే ఉన్న ఖమ్మం జిల్లా పెట్టి మీరు ఇవ్వద్దు తెలంగాణకు మెడికల్ కాలేజు, తెలంగాణ మునిగినా పర్వాలేదు, మాకు రాజకీయ లబ్ధే ముఖ్యమని అంత ద్రోహం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. Yeah. సో ఈ విధంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము విద్యా విధానంలో, వైద్య విధానంలో ఎంత అద్భుతంగా మార్పు, నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. ఇన్ని చేస్తున్నారు. డైరెక్ట్ గా ఎయిమ్స్ సంఖ్య, మెడికల్ సీట్ల సంఖ్య, పీజీ సీట్లు కూడా మెడికల్లో ఉన్న సీట్లకు 120% పెరిగినాయి. 2014 వరకు ఉన్న సీట్లకు 120% పెరిగినాయి మోడీ ప్రియం అయినాక. ఇది డైరెక్ట్ గా కనపడుతుంది. ఇక జంజీ అంటే జార్ఖండ్ లో పేపర్ లీక్ గురించి ఉద్యమాలు నడుస్తున్నాయి, పంజాబ్ లో పేపర్ లీక్ గురించి ఉద్యమాలు నడుస్తున్నాయి, కర్ణాటకలో పేపర్ లీక్ గురించి ఉద్యమాలు. ఇప్పుడు కరెంట్ గా జంజీ ఎక్కడికి పోదు. జంజీ ఏమైనా ఆ ఖలిస్తాన్ చెప్పాడు కదా, మీరు ఆగస్టు 15 వరకు సత్తా ఇట్టే ధర్నా చేయండి, నేను 10 కోట్లు పంపిస్తా. మోడీని దించడమే కాదు, భారతదేశాన్ని ముక్కలు చేయాలి. ఇది జంజీ ఎజెండా. ఆ ఎజెండాలో మనం పోదామా? దేశ విద్రోహ ఎజెండాలో పోదామా? ఎటువంటి మాట్లాడారు? ఇప్పుడు మన రవి గారు మరి జంజీని అది జంజీ గురించి వద్దు, ఇప్పుడు జంజీ గురించి వద్దు, వద్దు జంజీ గురించి వద్దు, వద్దు రామరెడ్డి జంజీ గురించి చెప్పుకుని సుప్రీంకోర్టు ఏమన్నది? యాక్చువల్ బుల్లెట్స్ దించలేదు, ఇంకా పెల్లెట్స్ దించారు. అది నియంత్రణ విషయంలో చెప్పింది. తర్వాత ఒక మామూలు టీ షాప్ అయిన 33 రోజులు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలా భోజనాలు రోజుకు 3-4 సార్లు పెట్టగలిగాడు. సంబంధించిన మాటలు చాలా విషయాలు మాట్లాడాల్సి సతీష్ గారు మీరు మాట్లాడండి. జంజీ గురించి వద్దు దయచేసి. రామరెడ్డి గారు ఒక్క నిమిషం రామరెడ్డి గారు వద్దు, రామరెడ్డి గారు దాని గురించి వద్దు. రైట్ సతీష్ గారు మీరు కంక్లూడ్ అవ్వండి. సతీష్ గారు రవికుమార్ గారు ఒక్క నిమిషం. ఓకే రవికుమార్ గారు ఒక్క నిమిషం. మాట్లాడింది కాబట్టి వాళ్ళ తిరుగుబాటు వచ్చింది. దయచేసి రామరెడ్డి గారు అది చర్చని మళ్ళీ లాగకండి, డైవర్ట్ చేయకండి, మాట్లాడదామంటే ఓకే సతీష్ గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. రామరెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. రామరెడ్డి గారు నేనేమంటున్నా, ఈ భారతదేశంలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వానికి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడు మాటలు చెప్తా, ఎక్కువ మాట్లాడను నేను ఆ విషయంలో. ఎవరైతే మోడీకి గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ వ్యతిరేకంగా మాట్లాడితే సంఘ విద్రోహ శక్తులు చాలా సంతోషం. కానీ వాళ్ళు ఏదైనా పేరుతో రెచ్చగొట్టొచ్చు, ఎన్నికల ముందు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళ భారతదేశ ప్రజలు ఏ విధంగా. రామరెడ్డి గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగాలి. రామరెడ్డి గారు, సందీప్ గారు, నేను వారు మాట్లాడినప్పుడు రామరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. నేను కనీస సంస్కారం ఉండాలి. ఓకే మాట్లాడండి సతీష్ గారు, మాట్లాడండి. ఓకే మాట్లాడండి. రామరెడ్డి ప్లీజ్. రామరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దాంతో పాటు మా రవీంద్ర మాట్లాడినట్టుగా ఏదైతే గురుకులాల విషయంలో ప్రైవేటు వ్యక్తుల భవనాలు నడుస్తున్నటువంటి గురుకులాలకు కనీసం 2.5-3 సంవత్సరాలు గతంలో రెంట్ కట్టలేనటువంటి పరిస్థితి. అక్కడున్నటువంటి మెస్లను నడపలేకపోతే అక్కడున్నటువంటి మెస్ కాంట్రాక్టర్లు ఎవరున్నారో ధర్నా చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా అక్కడికి వస్తున్నటువంటి పౌష్టికారానికి డబ్బులు సరిపోయినటువంటి పరిస్థితిలో కాస్మెటిక్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. ఇది వాస్తవమా కాదా? దాంతో పాటు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బాసరలో పిల్లలు ఎంత ధర్నా చేస్తే కూడా వారు తినే తిండి లేక కూడా ఏ విధమైనటువంటి సమస్యలు చూశారో ప్రత్యక్షంగా చూసాం. అలాంటి సమస్యలు ఎవరికి రావద్దనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. సబ్బండ వర్గాల యొక్క బిలో పావర్టీ లైన్ పిల్లలు చదివే ప్రాంతాలు కాబట్టి అవి ఈ హాస్టల్స్ కానీ, ఈ గురుకులాలు కానీ, ఈ సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ పౌష్టికారం అందించాలనేది ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం.
అందులో భాగంగానే బిల్స్ కూడా ఎక్కడ పెండింగ్ పెట్టకుండా వారు హయాంలో ఉన్నటువంటి భవనాలు తాళం వేస్తామంటే వాటికి రెంట్లు చెల్లించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. ప్రత్యక్షంగా నా బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి మైనార్టీ హాస్టల్లో 2.5 సంవత్సరాలు రెంట్ ఇవ్వకపోతే హాస్టల్కి లాకేశారు సార్, లాకేశారు రంగారెడ్డి జిల్లాలో. ఈ వాస్తవ పరిస్థితి. మేమేమంటున్నాం అంటే విద్యను ఎవరైతే అందని ద్రాక్షగా చేశారో అది అందించే ద్రాక్షగా పనిచేయాలనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంతోపాటు వైద్యం అనేది కూడా ఖచ్చితంగా మా జయరామన్ చెప్పినట్టుగా ఖచ్చితంగా నాణ్యమైన అర్హులైనటువంటి వారికి అందించాలనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలు దాన్ని వెంటిలేటర్ మీద వండబెట్టినటువంటి మాట వాస్తవం. ఇందాక మా రవీణ చెప్పినట్టుగా ఏదైతే మూసాపేటలో నిర్వహించిన టీమ్స్ నిధులు కేటాయించకపోతే నిధులు కేటాయించడాన్ని కంపేర్ చేసినటువంటి ఘనత ఎవరిదో కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మరి వాళ్ళకి నిబద్ధత ఉంది విద్య పట్ల, మరి ఎడ్యుకేషన్ పట్ల ఎందుకు కంప్లీట్ చేయలేరు? ఎందుకు వీసీలను నియమించలేరు? పాలక మండలిని నియమించలేదు? విద్యార్థుల పట్ల ఎందుకు ఆ విధంగా చేయవలసి వచ్చిందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా కనీసం అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేశారా? గతంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భర్తీ చేశామా లేదా? ఇప్పుడు కూడా ఆ భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దానికి కావలసినటువంటి విధానాలు రూపొందిస్తున్నారు. ఖచ్చితంగా వైద్యము విద్య అనేది ప్రతి మనిషికి ప్రాథమికమైనటువంటి అవసరాలు. వాటిని తీర్చడానికి ప్రజాప్రభుత్వం కంకణబద్ధంగా పనిచేస్తుంది. మా జయరామన్నకు ఏదైతే గత ప్రభుత్వం ఎత్తేసిన ధర్నా చౌక్ ఉందో అక్కడికి వెళ్లే అవకాశం ఉండదని చెప్పి నేను కూడా సాటి మనిషిగా ఉద్యమకారుడిగా బలంగా నమ్ముతున్నా. ఆ దిశగానే ప్రజాప్రభుత్వం ఏదైనా ఇందాక మా అన్న చెప్పినట్టుగా జయరామ్ గారు చెప్పినట్టుగా ఎవరైతే డాక్టర్స్ ప్రత్యక్షంగా వారు ప్రస్తావించారో అది డిపార్ట్మెంటల్ గా దాన్ని ఏం చేయాలనేది గౌరవ మంత్రి విద్యాశాఖ మంత్రి గారు దాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది. కానీ అందులో ఎవరి పట్ల కూడా ఒక వివక్షణతో ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు అనేది మీ ద్వారా అందరూ కూడా అప్పీల్ చేస్తాం. రవికుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్. సందీప్ గారు ఒక 2 విషయాలు. ఇప్పుడు రామరెడ్డి గారు ఇందాక ఒకటి మాట్లాడుతూ మెడికల్ విద్యకు కేసీఆర్ ద్రోహం చేసిండని చెప్పి చెప్పిండ్రు. ఎట్లా మాట్లాడతారండి? ఏంటండి ఇవాళ 2014 వరకు తెలంగాణలో ఉన్న 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అటువంటి ఇవాళ జిల్లాకు 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయినాయి. 20 ఆల్రెడీ అప్పటికే కొత్తగా ఏర్పాటు చేస్తాయి. అప్పటికే 2000 కేసీఆర్ గారు అధికార మార్పిడి జరిగేంత వరకు 2023 వరకే కొత్తగా ఫంక్షనింగ్ లోకి వచ్చినాయి, పనులు చేస్తున్నాయి అకాడమిక్ ఇయర్స్. 2 మిగతా ప్రాసెస్ పైప్ లైన్ లో ఇవన్నీ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇవాళ కేసీఆర్ గారు 33 జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడము, 250 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది వైద్య విద్యకు ద్రోహం చేయటమా? అదే కేంద్ర ప్రభుత్వాన్ని కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్ ఇవ్వమంటే ఇవ్వలేదండి, ఇవ్వలేదు. ఇవన్నీ మళ్ళీ ఎందుకంటే రామరెడ్డి గారు ఒక్క నిమిషం కంక్లూడ్ తీసుకుందాం. ఏంటండి ఖమ్మం కరీంనగర్ అప్లై చేశారు. మమతా మెడికల్ కాలేజ్ కరీంనగర్ ఇవ్వకూడదని ఒక్క రామరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తర్వాత ఇవ్వమని చెప్పేసి ఎందుకు ఇవ్వలేదు? ఎన్ని డిఎస్సీ చెప్పండి, ఎందుకు ఇవ్వలేదు? ఎంతమంది టీచర్లు రిక్రూట్ అయ్యారు? ఇంకొక విషయం సార్, కరోనా టైంలో పారామెడికల్ సిబ్బంది పనిచేస్తే రామరెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. రాజస్థాన్ లో ఎన్నున్నాయి, గుజరాత్ లో ఎన్నున్నాయి, కర్ణాటకలో ఎన్నున్నాయి? లెక్క చెప్పండి. ఎందుకంటే మీరు కంక్లూడ్ ఇవ్వండి రవికుమార్ గారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనండి. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎందుకు రాజస్థాన్ లో లేవు? ఎందుకు ఉత్తరప్రదేశ్ లో లేవు? ఇంకెక్కడ ఎందుకు లేదు? ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లోనే, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇటువంటి రాష్ట్రాల్లోనే. ఉత్తరాది వీళ్ళు కేవలం అవన్నీ మాట్లాడుకుంటే మీద ఇందాక మాట్లాడినట్టు దేశ ద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, కమ్మీలు, ఇంకోటి ఖలిస్తానీలు మాట్లాడతారు వీళ్ళు. సమయం లేదు. రైట్ రామరెడ్డి గారు కంక్లూడ్ ఇవ్వండి. జనం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అది ఇవాళ ప్రశ్నించింది కాబట్టి విద్యార్థులు, యువకులు ప్రశ్నించి ఇవాళ మెడలు వంచింది కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతారు వాళ్ళని. ఓకే రామరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. రామరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఏం జరుగుతుంది ఈ దేశంలో?
ఇక్కడ ప్రశ్నించేటటువంటి వాళ్ళనా? ఇంకొకటి సోదరులు ఇప్పుడు సతీష్ గారు ఒక మాట చెప్పిండు. ఒక విషయం గురుకుల ఆయన మాట్లాడి ఆగండి. అయిపోయిందండి. ఆయన ఆగడి కొత్త ఆయన ఇంతకుముందు కూడా రవికుమార్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగాలి. రామరెడ్డి గారు మీరు మాట్లాడండి. వాటిని అసంపూర్ణంగా ఉద్దేశపూర్వకంగా పెండింగ్ పెట్టి ఒక్క నిమిషం రవికుమార్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగాలి. రవికుమార్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రామరెడ్డి గారు మీరు మాట్లాడండి. విద్యా వైద్యం గురించి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది అనేది ఏంటంటే స్పష్టంగా చెప్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వాళ్ళు పెండింగ్ పెట్టరు, వీళ్ళు పెండింగ్ పెట్టరు. విద్య మీద వీళ్ళకి ఎంత గౌరవం ఉందో స్పష్టంగా ఇది చెప్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టడం, ఫీజుల నియంత్రణ కేసీఆర్ ప్రభుత్వంలో లేదు, ప్రైవేట్ విద్యా సంస్థలది రేవంత్ ప్రభుత్వంలో లేదు. అంటే దోపిడీ చేసుకో, మాకు కమిషన్ ఇవ్వు, విద్యను నాశనం చేయి, ఇది వాళ్ళ అది. సో ఈ రెండు కాకుండా ఇంకొకటి చెప్తా. మహాభారత్లో కృష్ణుడు మధురను విడిచిపెళ్లి ద్వారకకు వెళ్తాడు. లక్షలాది సైనికులు అమాయకులు చనిపోకూడదని, ఒక జరాసంధుని చంపాలి, మిగతా వాళ్ళు ఎవరు నేరస్తులు కాదని. ఆ విద్యార్థులను అడ్డంగా పెట్టుకొని అసాంఘిక శక్తులు వస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావద్దని విద్యార్థుల కోసం తప్పు లేకున్నా విద్యాశాఖ మంత్రులు రాజమ్మ శ్రీకృష్ణుడు కాగా. ఒకటి నేను ఈ టాపిక్ లోకి వెళ్ళకూడదు అనుకున్నాను, కాకపోతే రామన్న పడుతుంది కాబట్టి ఇప్పుడు అందరు మాట్లాడాల్సి వస్తుంది. జంజీ విషయం లోపల మాట్లాడే అంశాలు బీజేపీకి లేదు. నెంబర్ 1, జంజీ విషయంలో అసాంఘిక కార్యక్రమాలు ఎవరు చేసినా వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే, అలా డౌట్ ఏం లేదు. దాన్ని ఎవరు ప్రోత్సహించలేదు. కానీ అలా చెయ్యకుండానే ముక్కుపచ్చలారని పిల్లల మీద పెల్లెట్స్ కాల్చే అధికారం ఎవడిచ్చిండు, ఎందుకు కాల్చిండు, ఎవడు కంకర రాళ్ళు పెట్టేసిండు, ఎవడు లాఠీలు పట్టుకొని కొట్టిండు, యూనిఫామ్లో లేకుండా యూనిఫామ్ వేసుకుని బ్యాడ్జెస్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ లో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండు అవన్నీ బయట పెట్టండి. మహిళా జర్నలిస్టులు ఎంత ఘోరంగా రామరెడ్డి గారు ప్రతిదీ ఇంటరాప్ట్ చేస్తుంటారా? పార్లమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రియాంక గాంధీ గారు ఒకటే ఒక మాట అడిగారు, మీరు చేసే ఈ అఘాయిత్యాలకు వాటిని యాంటీ నేషనల్స్ అని పేరు పెడితే ఎక్కడి నుంచి ఎవరిని యాంటీ నేషనల్ పెట్టాలో దానికి ఒక పట్టిక పెట్టండి, దాంట్లో మేము పాల్గొంటామా లేదని చెప్తామన్నారు. అర్థం చెయ్యరు మీరు. మీ ఉద్దేశంలో యాంటీ నేషనల్స్ అంటే ఎవరు, ఎలా ఉంటే నేషనల్స్, ఎలా ఉంటే యాంటీ నేషనల్స్ అది డిక్లేర్ చేయండి, దాన్ని మేము ఫాలో అవుతాం. ఆ బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ నేషనల్స్ అంటే ఈరోజు 140 కోట్ల మంది ప్రశ్నిస్తారు. మరి అందరు యాంటీ నేషనల్స్ అందరూ ఆర్ఎస్ఎస్ లో ఉండాలా? నాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజు బీజేపీకి స్పష్ట, ఇది మాట్లాడకూడదు అనుకున్నాను, సబ్జెక్ట్ ఇది మాట్లాడకూడదు అనుకున్నాను కాబట్టి ఇది ఇంతటితో వదిలేద్దాము. విద్యా వ్యవస్థను కేంద్రం నుంచి రాష్ట్రం నెగ్లెక్ట్ చేస్తున్నది. విద్యా వైద్య సంస్థలని, విద్యా వైద్యాన్ని కేంద్రం నుంచి రాష్ట్రం వరకు నెగ్లెక్ట్ చేస్తుంది. ఈ పాపము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, డౌటే లేదు. రైట్ థ్యాంక్ యూ జయరామ్ గారు, సతీష్ గారు, రవికుమార్ గారు, రామరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు చూస్తున్నాండి. జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.